అండి, వైష్ణవి కథలకి స్వాగతం. ఇవాళ మనం వినబోయే కథ పేరు యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన సిగ్గేస్తోంది, 3వ భాగం. ఇక కథలోకి వెళ్ళిపోతే, 2 సార్లు స్టార్ట్ చేసినా స్కూటర్ స్టార్ట్ అవ్వలేదు. శ్రీధర్కి విసుగెక్కువైంది. ధరణి సన్నగా నవ్వుతూ, స్కూటరు స్త్రీ ఒకలాంటివే, ఎంత తొందరగా స్టార్ట్ అవుతాయా అన్నది కిక్ కొట్టే మగాడి సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది అంది. మంచి మూడ్లో ఉంటే ధరణి మొగాడిలా అంతకన్నా లోతైన పదప్రయోగాలు చేస్తూ ఉంటుంది. శ్రీధర్కే అవి అర్థం కావటానికి కాస్త టైం తీసుకుంటుంది. భార్య ఏకాంతంలో అలా మాట్లాడడం శ్రీధర్కి చాలా నచ్చుతుంది. అయితే ప్రస్తుతం అతడు చాలా ఇరిటేటింగ్ మూడ్లో ఉన్నాడు. 11:30 అవుతోంది, జోకులాపు. చలికి ఇది స్టార్ట్ కావడం లేదు. నీకు చలి వేయటం లేదు, తీరిగ్గా జోకులేస్తున్నావు అన్నాడు. ధరణి నవ్వుతూ, నా మొగుడికి కొత్తగా వచ్చిన ధైర్యాన్ని చూసి నాలోని చలి దెయ్యం పారిపోయింది. తొందరగా స్టార్ట్ చేయండి, 12 లోపల చేరుకోవాలి మనం అంది. శ్రీధర్ అర్థం కానట్టు, 12కి దానికి ఏమిటి సంబంధం అన్నాడు. ఆమె గొంతు తగ్గించి, విశ్వరహస్యం విప్పే వేదాంతిలా 12 అంటే 2 ముళ్ళు కలిసే సమయం అంది రహస్యంగా. అంతలో స్కూటర్ స్టార్ట్ అయింది. ధరణి ఎక్కి కూర్చుంది. శ్రీధర్కి ఇంకా కోపం తీరలేదు. బాస్టర్డ్, పిల్లకి ప్రాణం మీదకు వచ్చిందని పసిదాని మీద అబద్ధాలు కూడా అన్నాడు. ఆమె మాట్లాడలేదు. అతడు నడుం చుట్టూ చేతిని వేసి అతని వీపు మీద తన ముఖాన్ని దాచుకుంది. ఇప్పుడు కురుస్తున్న జల్లు ఎంతో ఉల్లాసంగా అనిపిస్తోంది. త్వరగా ఇల్లు చేరుకుని అతని కౌగిలిలో ఒదిగిపోవాలని ఆమె తొందరపడుతోంది. ఇంటికెళ్ళిన అరగంటకి చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు పైకొచ్చింది. ఏమిటి ఇంత మూడ్లో ఉన్నావు అడిగాడు శ్రీధర్. ధరణి తన ముఖాన్ని అతని ముఖం మీద నుండి తప్పిస్తూ, థ్యాంక్ యూ శ్రీ అంది. మనసు పొరలు చీల్చుకొని మౌనం రేకు విప్పుకొని పెదాల పరదాలు దాటి వచ్చే భావాలను నిశ్శబ్దం ఆకలిగా మింగేసింది. నాకు భయంగా ఉంది అంది స్వీటీ దగ్గరగా జరిగి. అక్కర్లేదు అన్నాడు రాజేష్ ఆ అమ్మాయి చేయి పట్టుకుని. స్వీటీ అతన్ని దూరంగా తోసేస్తూ, మనం పెళ్లి చేసుకుంటామా అని అడిగింది. రాజేష్ ఆలోచనగా కళ్ళు చిట్లించి, అప్పుడే పై పెదవి మీద మొలుస్తున్న నూగారు మీసాలని తడుముకొని, నాకింకా 17 ఏళ్లే, ఇంకో 10 ఏళ్ళైనా ఆగాలేమో అన్నాడు. మరి ముద్దెందుకు పెట్టుకున్నావు స్వీటీ కోపంగా అడిగింది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి అన్నాడు రాజేష్. వాళ్ళిద్దరూ తమ గదుల నుంచి దొంగతనంగా బయటకు వచ్చి హాస్టల్ వెనకవైపు తుప్పల్లో అర్ధరాత్రి మాట్లాడుకుంటున్నారు. 12 ఏళ్లే స్వీటీకి. ఇదంతా ఒకవైపు భయంగానూ మరొక వైపు ఉద్వేగంగానూ ఉంది. ప్రేమ అంటే ఇదేనా? స్వీటీ కళ్ళల్లో ఉత్సుకత పెరిగింది. కాదు, ప్రేమ అంటే ఇంట్లోంచి పారిపోవాలి, పెద్దవాళ్ళు మన కోసం వెతుకుతూ వచ్చి పట్టుకుని విడదీయడానికి, చూసినా భయపడకూడదు, వాళ్ళని ఎదిరించాలి, లాభం లేకపోతే ఇద్దరం కలిసి ప్రాణాలు తీసేసుకోవాలి ఆవేశంగా చెప్పాడు. అంటే చచ్చిపోవాలా? స్వీటీకి ఏడుపొచ్చేసింది. ఇప్పటి సంగతి కాదుగా, ఎందుకు ఏడుస్తావు? రాజేష్ విసుక్కున్నాడు. ఏమో, నాకు భయంగా ఉంది, ఇలా తుప్పల్లో మనల్ని ఎవరైనా చూస్తేనో ఏడుపు ఆపుకుంటూ అడిగింది. భయపడకు, నేను నీ శీలాన్ని దోచుకోను 15 ఏళ్ల రాజేష్ అభయం ఇచ్చాడు. శీలం దోచుకోవడం అంటే ఏమిటి? కన్నీళ్లు తుడుచుకుని ఉత్సాహంగా అడిగింది స్వీటీ. సినిమాల్లో చూడలేదా అడిగాడు రాజేష్. చూశాను, అర్థం కాలేదు. ఒక అమ్మాయిని అబ్బాయి గట్టిగా పట్టుకుని ఆమె గింజుకుంటున్నా విడవకుండా అదింపెట్టి ఏం చేస్తాడు అమాయకంగా అడిగింది స్వీటీ. అలా అదింపెట్టాక అబ్బాయి ఆ మీదకు వంగుతాడు. ఆ తర్వాత మొత్తంగా ఆమె మీద వాలిపోయి గట్టిగా ఆమెను అదుముకుంటాడు. అప్పుడు ఏమో, రాజేష్ బుర్రగొక్కున్నాడు. తెలీదు, ఈసారి చూసి చెప్తాను. ఎక్కడా ఆసక్తిగా అడిగింది స్వీటీ. రాజేష్ చెప్పబోయి ఆగిపోయాడు. నువ్వు చిన్నపిల్లవి, ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను, పద పడుకుందాం అన్నాడు. ఇద్దరూ దొంగల్లా నక్కి నక్కి తమ డార్మెటరీస్లోకి వెళ్ళిపోయారు. స్వీటీ నెమ్మదిగా వచ్చి పడుకోవడాన్ని పూజ చూసింది. పూజకి ప్రతి 2 రోజులకి ఒకసారి తల్లి ఉత్తరం రాస్తూ ఉంటుంది. ఒకే ఊళ్ళో ఉన్న తల్లి నుంచి అలా ఉత్తరం అందుకోవటం పిల్లలకు బాగుంటుందని ధరణి ఉద్దేశం. అప్పుడప్పుడు శ్రీధర్ కూడా అదే ఉత్తరంలోనే కింద ఓ 4 లైన్లు రాస్తూ ఉంటాడు. అప్పటి వరకు ఆ ఉత్తరాన్ని 10 సార్లు చదివి పూజ అప్పుడే పడుకోబోతోంది. అంతలో స్వీటీ వచ్చింది. స్వీటీ, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు
అని అడిగింది. బాత్రూమ్కి టక్కున చెప్పింది స్వీటీ. అబద్ధం, 2 గంటలు బాత్రూంలో ఉంటావా? నీకెందుకు? స్వీటీ విసుక్కుంది. అబద్ధాలు చెప్పకూడదని మోరల్ సైన్స్ బుక్లో ఉంది, చూడలేదా? స్వీటీకి టెక్స్ట్ బుక్ మాట ఎత్తగానే దశరథుడి పుత్రకామేష్టి యజ్ఞం, భార్యలకి పిల్లలు పుట్టడం గుర్తుకొచ్చాయి. పూజ, పిల్లలు ఎలా పుడతారా తెలుసా నీకు? అడిగింది. ఓ, కళ్ళు గుండ్రంగా తిప్పుతూ అంది పూజ. స్వీటీ వెంటనే లేచి కూర్చుని, నీకు రేపు చాక్లెట్ ఇస్తానుగా, చెప్పవు అంది. పూజ లేచి కూర్చుని, ఆకాశంలో నుంచి ఓ దేవదూత చిన్న చిన్న బొమ్మల్ని తెచ్చి అమ్మ పక్కలో వదులుతుంది. అమ్మ ప్రేమగా ముద్దు పెట్టుకోగానే ఆ బొమ్మలకి ప్రాణం వచ్చి పిల్లలుగా మారతారు అంది. ఎవరు చెప్పారు? అడిగింది స్వీటీ. మా అమ్మమ్మ ఉత్సాహంగా చెప్పింది పూజ. నువ్వు అలాగే పుట్టావా? అవును. మీ తమ్ముడు? అలాగే. పాపం, ఒకళ్ళు కూడా మీ అమ్మకి నేచురల్గా పుట్టలేదన్నమాట అంటూ పడుకుంది స్వీటీ అటు తిరిగి. పూజకి అర్థం కాలేదు. ఆ మాటకొస్తే స్వీటీకి కూడా అర్థం తెలీదు. ఎక్కడో చదివిన జోక్ అది, రిపీట్ చేసింది అంతే. అర్థం తెలిస్తే ఈ కథ మరోలా ఉండేది. పూజని అభిని చూడాలనుందక్క అన్నాడు ఉల్లిపాయలు తరుగుతున్న చందు. పెనం మీద పెసరట్టును తిరిగేస్తున్న ధరణి, అలాగే లేరా, వెళ్ళొద్దాం, దానికి ఇంతగా కళ్ళనీళ్ళు పెట్టుకుని అడగాలా అంది. ఇప్పటికీ కిలో ఉల్లిపాయలు తరిగించావు మహాతల్లి, కన్నీళ్లు కార్చక పాలు కారుస్తానా? కోపంగా అడిగాడు చందు. ధరణి, శ్రీధర్ ఇద్దరు నవ్వేశారు. సీరియస్గా అంటున్నాను, ఈరోజు లీవ్ పెట్టక్క అన్నాడు మళ్ళీ చందు. పెట్టొచ్చు కానీ మా బాస్ అని సందిగ్ధంగా ఆగిపోయింది ధరణి. ఓ, రాకాసిని భయపెట్టే బాసులు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారన్నమాట వెక్కిరిస్తూ అన్నాడు. భయం కాదు, ఆలోచన, కోపంగా అంది ధరణి. దానికి నా డిక్షనరీలో ఉన్న అర్థం అది, ఉడికించాడు చందు. సరే పద అనేసింది ధరణి. స్కూల్ గేట్ దగ్గర ఉన్న వాచ్మెన్ ఆటోని ఆపి ఎందుకు వచ్చారో ఎవరో డీటెయిల్స్ కనుక్కున్నాడు. ధరణి అతని ద్వారా యోగికి స్లిప్ రాసి పంపించింది. ఈలోగా చందు స్కూల్ గ్రౌండ్ని, బిల్డింగ్ని పరీక్షించి, ఆర్భాటంగానే ఉంది, ఫీజులు ఎలా ఉంటాయి అన్నాడు. మిగతా స్కూల్స్తో పోలిస్తే చాలా రీజనబుల్గా ఉంటాయి అంది ధరణి. ఈ స్కూల్ యజమాని నిజమైన ఆదర్శవంతుడు అన్నమాట అన్నాడు చందు. వాచ్మెన్ వచ్చి లోపలికి రమ్మంటున్నారు అని చెప్పాడు. ధరణి, చందు హాస్టల్ రూమ్స్ ముందర నుంచి నడుచుకుంటూ పక్కగా ఉన్న ఆఫీస్లోకి వెళుతున్నారు. రూమ్స్లో కొందరు అమ్మాయిలు ఇంకా బెడ్స్ మీద పడుకునే ఉండటం ధరణి గమనించింది. ఎందుకు ఇలా పడుకోవడానికి అనుమతించారు? అస్వస్థతగా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులకు తెలియచేయాలి కదా అనుకుంది. ధరణి ప్రతిదాన్ని నిశితంగా గమనిస్తుంది. ప్రతి విషయాన్ని ఇదే చివరిసారి, ఇదే మొదటిసారి అన్నట్లు గమనిస్తే జీవితాంతం మర్చిపోలేము. అందుకే ధరణికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ. యోగి వీళ్ళని చూడగానే లేచి వినయంగా చేతులు జోడించాడు. ఖాదీ కలర్ కుర్తా పైజామా వేసుకుని కళ్ళద్దాలతో ఆ యువకుడు చాలా సాధారణంగా కనిపించాడు. ధరణి, చందు కూడా నమస్కరించి కూర్చున్నాక పిల్లలను ఒకసారి చూడాలనిపించింది. పైగా పరీక్షల దగ్గరికి వస్తున్నాయి, ఎలా చదువుతున్నారో వాళ్ళ టీచర్స్ని అడగొచ్చనని వచ్చాను అంది ధరణి. మీరు ముందుగా ఫోన్ చేసి రావాలి చిరునవ్వుతోనే చెప్పాడు యోగి. ఓ, అది ప్రొసీజరా అడిగింది. అవునమ్మా, ఈ స్కూల్కి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం. అందుకే పిల్లలతో పాటు మనకి కొన్ని రూల్స్ పెట్టాము అన్నారు. ఈసారి నుంచి అలాగే చేస్తాం అంది. పిల్లల్ని మేము వెళ్ళి చూడొచ్చా ఆత్రంగా అడిగాడు చందు. యోగి చందు వైపు తల తిప్పి, ఇతను అని ధరణి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. మా బ్రదర్ చెప్పింది ధరణి. మీరు వెళ్ళకూడదు, వాళ్ళనే పిలిపిస్తాను బెల్ కొడుతూ చెప్పాడు. ధరణికి వెంటనే గుర్తొచ్చి, ఇంకా పడుకునే ఉన్నారు కొందరు, ఎందుకు అని అడిగింది. యోగి నవ్వి, ఒంట్లో బాగోకపోవచ్చు అన్నాడు. మరి ఆ విషయం వాళ్ళ పేరెంట్స్కి మీరు ఇన్ఫామ్ చేస్తారా అడిగింది. యోగి మళ్ళీ చిరునవ్వు నవ్వి, పిల్లలు కొద్దిగా నలతపడగానే హడావుడిగా వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేయడమో మెసేజ్ పంపించడమో చేస్తే మా స్కూల్కి మిగతా స్కూల్స్కి తేడా ఏమిటి? వారి మొత్తం సకల బాధ్యతలు మేమే వహించి వాళ్ళకి టెన్షన్ లేకుండా చెయ్యాలనే కదా ఈ స్కూల్ ముఖ్యోద్దేశం అన్నాడు. కానీ అని ధరణి ఆగిపోయింది. మీకంటే ఎక్కువ శ్రద్ధ తీసుకోవటానికే మా స్టాఫ్ ఇక్కడ ఉన్నారు, మీరు నిశ్చింతగా ఉండొచ్చు చెప్పాడు యోగి. ఆ మాటకి ధరణి తృప్తి పడినట్టు తల ఊపింది. ఆమె ఏదో అడగబోతుంటే, సార్ నిరంజన్ వచ్చాడు అని ప్యూన్ చెప్పాడు. రమ్మను అన్నాడు యోగి. యథాలాపంగా టేబుల్ మీద ఉన్న పేపర్ వెయిట్ని తిప్పుతున్న ధరణి లోపలికి వస్తున్న మనిషిని చూసి కళ్ళు పెద్దవి చేసి అలాగే ఉండిపోయింది. అతడు బస్సులో తనని వేధించి ఇన్స్పెక్టర్తో తన్నులు తిన్న వ్యక్తి. ధరణి అతన్ని చూసి ఆవేశంతో కట్టెలా బిగుసుకుపోయింది. ఆమె సర్దుకోవటానికి కొంత టైం పట్టింది.
ఈ లోపల అతను వచ్చి యోగి పక్కనున్న చైర్లో కూర్చుని హలో గురు హౌ ఆర్ యూ అన్నాడు. ఇతను మీకు తెలుసా? తీవ్రంగా అడిగింది యోగిని ధరణి. ధరణి ముఖంలోని సీరియస్నెస్ని ఆశ్చర్యంగా చూస్తూ ఏమైందక్క అన్నాడు చందు. నిరంజన్ ధరణి వైపు చూశాడు. మొహం మాడిపోయింది. వాట్ హ్యాపెన్? ఎనీ ప్రాబ్లం అడిగాడు యోగి. ఎస్, ఇతను ఓ యాంటీ సోషల్ ఎలిమెంట్. ఆడపిల్లల్ని బస్సుల్లో లైంగికంగా వేధించే శాడిస్ట్. ఇతను మీకెలా తెలుసు? ఆవేశంగా అడిగింది ధరణి. మీరు పొరపడుతున్నారు ధరణి. ఇతని స్కూల్కి అని ఆగిపోయి కూల్ డౌన్, మంచినీళ్ళు తెప్పించమంటారా అన్నాడు యోగి. ధరణి వేళ్ళు ఆవేశంతో పేపర్ వెయిట్ మీద బిగుసుకున్నాయి. ఏ నిమిషానికైనా అది తీసుకొట్టేటట్లుంది. పరిస్థితి గమనించినట్టు నేను మళ్ళీ కలుస్తా అని నిరంజన్ లేచి నిలబడి ధరణి వైపు ఒకసారి చూశాడు. యోగి నిరంజన్ వైపు చూసి తల ఊపాడు. అతను వెళ్ళాక ఇతనికి స్కూల్కి ఏమిటి సంబంధం? ఇందాక చెప్తూ ఆపేశారు సూటిగా అడిగింది ధరణి. అతను ఓ చిన్న రాజకీయ నాయకుడు. ఈ స్కూల్కి పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చాడు అన్నాడు యోగి. అబద్ధం. అతను ఓ సామాన్య ఉద్యోగి. కావాలంటే అతని కార్డు చూపిస్తాను అంది ధరణి. అయ్యుండొచ్చు కాక, లేదా మనిషిని పోలిన మనుషులు ఉంటారు కాబట్టి మీరు పొరబడి ఉండొచ్చు. ఇప్పుడు అదంతా ఎందుకు నవ్వాడు యోగి. అది మీరు అనుకున్నంత చిన్న విషయం కాదు యోగి గారు. పాఠశాలకి దేవాలయానికి నా దృష్టిలో తేడా లేదు. పిల్లల్ని ఆదర్శవంతమైన పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఈ గురుకులంలో అటువంటి నీచమైన మనుషుల ప్రమేయం ఉంటే భరించలేవు నిష్కర్షగా చెప్పేసింది ధరణి. ఓకే, అతని గురించి మొత్తం వివరాలు కనుక్కుని అతను నిజంగా మీరు భావిస్తున్నట్లే నీచమైన ప్రవృత్తికి అలవాడైతే అతనితో ఈ స్కూల్కి గల సంబంధాలన్నీ తెంచేస్తాను. నాకు మీకంటే ఈ ఆర్థిక సంబంధాలు ముఖ్యం కాదు. నేను ఈ స్కూల్ని ఓ ఆదర్శంతో పెట్టాను, ఓ యజ్ఞంలా నడుపుతున్నాను. పేరెంట్ నిశ్చింతగా ఆనందంగా నా మీద పరిపూర్ణమైన నమ్మకం ఉంచి తమ పిల్లల్ని నా దగ్గర వదిలేయాలన్నదే నా కోరిక అన్నాడు నవ్వుతూ. ఆ మాటలకి ధరణి ఊరట చెంది సారీ, మీ ప్రశాంతతని భంగం చేశాను అంది. ఇట్స్ ఓకే, మీకు చాలా ఆవేశం అనుకుంటా. చందు నవ్వేసి అక్రమాల పట్ల ఆవేశం ఎక్కువ అని కరెక్ట్ చేశాడు. ఇక్కడ అంత క్రమబద్ధంగానే జరుగుతూ ఉంటుందిలేండి హామీ ఇచ్చాడు యోగి. ఆయా పూజాని అభిని వెంట పెట్టుకుని వచ్చింది. మమ్మీ అనుకోని పెన్నిది ఏదో దొరికినట్లు అభి ముందుకు వచ్చి తల్లి మెడని కౌగిలించుకున్నాడు. చందు లేచి పూజను దగ్గరికి తీసుకున్నాడు. యోగి నవ్వుతూనే ఎంతసేపు ఉండదలుచుకున్నారు అని ధరణిని అడిగాడు. చాలా దూరం నుంచి వచ్చాం కదా, ఓ అరగంట ఉంటాం అన్నాడు చందు. నోనో, వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. 5-10 మినిట్స్ అయితే ఓకే అన్నాడు అదే చిరునవ్వుతో. చందు ఏదో అనబోయాడు. యోగి మృదువుగానే కానీ కాస్త నిష్కర్షగా ప్రతి స్టూడెంట్ తాలూకా తల్లిదండ్రులు ఇలాగే అరగంట సేపు ఉంటామంటే మా పరిస్థితి ఎలా తయారవుతుందో ఆలోచించండి అన్నాడు. ధరణికి అతడు చెప్పే దాంట్లో తర్కం కనబడింది. ఈలోగా పూజ ధరణితో మమ్మీ నేను నీతో వచ్చేస్తాను అంది. తప్పమ్మా, క్లాసెస్ మిస్ అవుతాయి, అందుకే మేనేజర్ గారు కోప్పడుతున్నారు అంది. పూజ యోగి వైపు చూసి ఊరుకుంది. పూజ ఇట్రా అమ్మా. యోగి కంఠంలో ప్రేమ తొణికిసలాడుతుండగా చేతులు చాపి పిలిచాడు. పూజ వెళ్ళలేదు. కమ్ మై చైల్డ్ మళ్ళీ పిలిచాడు. గో. ధరణి మృదువుగా కూతురి చేతిని పట్టుకొని యోగి వైపు జరిపింది. యోగి ఆ పాపని తన దగ్గరికి తీసుకుని దట్స్ లైక్ ఎ గుడ్ గర్ల్ అంటూ ఒడిలో కూర్చోబెట్టుకుని బుగ్గల మీద మృదువుగా ముద్దు పెట్టుకున్నాడు. పూజ తన బ్లౌజ్ స్లీవ్తో ఆ తడిని తుడుచుకుంది. ధరణి కూతురి చర్యకి నవ్వింది. గో టు యువర్ క్లాస్. సాటర్డే ఎంతో దూరం లేదుగా నచ్చ చెప్తున్నట్లుగా అన్నాడు యోగి. పూజ బుద్ధిగా తల ఊపి అతని ఒడిలోంచి దిగి చందు దగ్గరికి వచ్చింది. చందు పూజకి అభికి తను తెచ్చిన చాక్లెట్స్ బిస్కెట్స్ ఇచ్చాడు. మేము శనివారం ఇంటికి వచ్చే వరకు నువ్వు ఉంటావుగా మావయ్య దిగులుగా అడిగాడు అభి. ఎందుకుంటానరా, అసలు హెడ్ మాస్టర్ గారు ఒప్పుకుంటే నీతో పాటు ఇక్కడే ఉండిపోతా అభిని ఎత్తుకుంటే అన్నాడు చందు. యోగి వాచ్ వైపు చూసుకున్నాడు. ధరణి లేచి స్కూల్ ఒకసారి చూడొచ్చా, మా తమ్ముడు ఇదే మొదటిసారి రావడం అంది. యోగి కాస్త ఆలోచించి అంతలోనే ఓ ష్యూర్ పదండి అని వాళ్లతో పాటు తను బయలుదేరాడు. పొద్దుట పూజక్కని టీచర్ కొట్టింది చందు చెవిలో రహస్యంగా చెప్పాడు. ఆ మాట ధరణికి కూడా వినపడింది. వెంటనే పూజతో ఎందుకు హోంవర్క్ చేయలేదా అని అడిగింది. పూజ తల అడ్డంగా ఊపింది. ఆవిడ వేసిన ప్రశ్నలకి జవాబు ఇవ్వలేకపోయావా అనునయంగా అడిగింది. అంది పూజ. మరెందుకు కొట్టింది అడిగాడు చందు. మరేమో పూజక్క బయట స్నానం చేయనందిగా అన్నాడు అభినవ్. బయట స్నానమా ఆగి అడిగింది ధరణి.
యోగి కూడా ఆగి, పొద్దుటేదో ప్రాబ్లం వల్ల నీళ్లు రాలేదు, అందుకని బయట మోటార్ దగ్గర స్నానాలు చేయించమని నేనే చెప్పాను. ఏమ్మా అంతేనా అని అడిగాడు పూజని. అవును కానీ బయట అంది పూజ అర్ధోక్తిగా. ధరణి యోగి వంక చూస్తూ, పూజకి సిగ్గెక్కువ, బయట పంపు దగ్గర స్నానం చేయమంటే చచ్చినా ఒప్పుకోదు, అంత మాత్రానికే కొడతారా అంది. యోగి నవ్వుతున్న పెదవులు బిగుసుకున్నాయి. ఏ టీచర్ కొట్టిందమ్మా అని అడిగాడు. స్వప్న టీచర్ అంది పూజ. రేపటి నుంచి స్వప్న టీచర్ ఉండదు, సరేనా హామీ ఇస్తున్నట్లుగా అన్నాడు. ధరణి వెంటనే, నా భావం అది కాదు, పిల్లల్ని మెత్తగా మాట్లాడుతూ బుజ్జగించాలి, అంతేకాని కొట్టకూడదని నా ఉద్దేశం. ఇక్కడ వినయ విధేయతలతో చెప్పమని ఒత్తిడి చేసి చెయ్యలేదంటూ క్రమశిక్షణతో పెరుగుతారనేగా ఉంచాం. పిల్లల మనసుకి ఇష్టం లేని పనులు చెయ్యమని ఒత్తిడి చెయ్యొద్దు, చెయ్యలేదంటూ వాళ్ళని కొట్టకూడదు అంది. మీ ఉద్దేశం నాకు అర్థమైంది, ఈ విషయం నా దృష్టికి రావడం కూడా ఎంతో మంచిదైంది నవ్వుతూ అన్నాడు యోగి. స్కూల్ ఆవరణలో ఖాళీ స్థలం ఉంది, పునాదులు కూడా వేసి ఉన్నాయి, ఫండ్స్ బాగా ఉన్నట్లున్నాయి అన్నాడు చందు చుట్టూ చూస్తూ. యోగి పైకి చూపిస్తూ, ఆ పైవాడే చూస్తాడు, నేనెవరిని అడగను, సహాయం దానంతట అదే దొరుకుతోంది అన్నాడు. హాస్టల్ రూమ్స్ దాటాక విశాలమైన ఓ గదిలో టీవీ కెమెరాలు స్టాండ్స్ కనిపించాయి. ఇవన్నీ ఎందుకు అడిగింది ధరణి. స్టూడెంట్స్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మా వాళ్ళు బయటికి వెళ్ళి షూట్ చేసి తెస్తుంటారు, మా విద్యా విధానమే వేరుగా ఉంటుంది అన్నాడు యోగి. స్టూడియో కూడా ఉందా అడిగింది ధరణి. ఆడిటోరియం కూడా అన్నాడు. ధరణి తమ్ముడి వైపు గర్వంగా చూసింది. చందు ఆమె వైపు చూడడం లేదు, ఏదో ఆలోచిస్తున్నాడు. ధరణికి చందుకి టాటా చెప్పి పిల్లలు క్లాస్ రూమ్స్ వైపు ఆయాతో కలిసి వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు పూజ దిగులుగా చూసిన చూపు ధరణి మనసుని ముళ్ళుతో పొడిచినట్లు అనిపించింది. యోగి చేతులు జోడిస్తూ, నాకు ప్రార్థనకి టైం అయింది అన్నాడు. ధరణి కూడా నమస్కరించి సెలవు తీసుకుంది. ఇంతలో, సార్ క్యాష్ బ్యాంక్కి పంపిస్తున్నాను అంటూ ఒక బక్కపలసిన వ్యక్తి వాళ్ళ దగ్గరికి వచ్చాడు. యోగి అతని వైపు తిరిగి, స్వప్న టీచర్ అకౌంట్ సెటిల్ చెయ్యి, ఆవిడ ఉద్యోగం మానేస్తున్నారు అన్నాడు. ధరణి ఉలిక్కిపడి చూసింది. ఇంత త్వరగా నిర్ణయాలు తీసుకుంటారా? చందు ఆశ్చర్యంగా అడిగాడు. నాకు పిల్లల భవిష్యత్తు కన్నా ఏది ముఖ్యం కాదు, పిల్లలే నా దైవం. మీకోటి చెప్పనా? చిల్డ్రన్ రన్ అవుట్ ఆఫ్ ద టెంపుల్ అండ్ ప్లే ఇన్ ద డస్ట్, గాడ్ వాచెస్ దేర్ గేమ్స్ అండ్ ఫర్గెట్స్ ద ప్రెస్ట్ అన్నాడు. ధరణి నవ్వేసింది. చందు యోగి వైపు ఆసక్తిగా చూశాడు. యోగి కళ్ళు గంభీరంగా ఉన్నాయి, పెదవులు మాత్రం నవ్వుతున్నాయి. మేఘమాలికల నీడల్లో బద్ధకంగా పవళించిన నెలబాలుడు వేకువ విరిసిన కొరడా వేటికి అదిరిపడి లేచి లోతు తెలియని సాగర గర్భంలోకి అదృశ్యమైపోతుండడం చూసి పిల్లగాలులు బాధగా మూలిగాయి. మీదుగా పయనిస్తున్న ఓ పిల్లగాలి చెవిలో గుసగుసగా మేల్కొలుపు పాడింది. అయినా ధరణికి లేవాలనిపించలేదు. శ్రీధర్ విశాలమైన ఛాతీ మీద తలవాలుస్తూ, పోవే అని ముద్దుగా విసుక్కుంది. భగవంతుడు మనకి రాత్రి ఇచ్చినందుకు ప్రతి వేకువలోనూ మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. బాధలు, దుఃఖాలు, భయాలు, ఆనందాలు ఏవీ తెలియని అద్భుతమైన స్థితిలోకి మనం తీసుకువెళ్ళే ఇంద్రజాల దండం రాత్రి. సాధించే అత్తగారులు, పీడించే అప్పుల వాళ్ళు, ఏడిపించుకు తినే బాసులు ఎవ్వరూ అందుకోలేని స్థితి నిద్రే కదా అనుకుని నవ్వుకుంది ధరణి. అమ్మా పాలు! పాలవాడి కేకలు వినిపించాయి. ధరణి లేవలేదు. శ్రీధర్ని మరింతగా హత్తుకుని పడుకుంది. ఏయ్ రాకాసి! శ్రీధర్ ఆమె తలనిమురుతూ పిలిచాడు. ఈరోజు నేను లేవను, ఇంకాసేపు పడుకుంటాను గారంగా చెప్పింది. మరి పాలవాడు? నేను లేవనా? శ్రీధర్ లేవబోయాడు. ధరణి అతన్ని కూడా లేవనివ్వలేదు. మరెలా అర్థం కానట్లు అడిగాడు. పిలిచి పిలిచి పాలవాడు వెళ్ళిపోయాడు అంది. అప్పుడే ఎలా అడిగాడు శ్రీధర్. కాఫీ ఉండదు, హోటల్లో తాగుతాం అంతేగా, ఆ చిన్న ఇబ్బందికి భయపడి ఇంత ఆనందాన్ని పాడు చేసుకోవాలా? తలెత్తి అతని కళ్ళల్లోకి చూస్తూ అడిగింది. రాకాసి! శ్రీధర్ ఆమెతో పాటు పక్కకి దొర్లుతూ అన్నాడు. బహుశా ఆలుమగలు అంతకన్నా అద్భుతంగా గుడ్ మార్నింగ్ చెప్పుకునే ప్రక్రియ ఇంకా కనుగొనబడలేదు. ధరణి ఆఫీస్కి వెళ్ళేటప్పటికీ అక్కడంతా చాలా గందరగోళంగా ఉంది. గీత ఏడుస్తూ కనిపించింది. ధరణి కంగారుగా, ఏమైంది అని గీతను అడిగింది. నిన్న పని ఎక్కువగా ఉంది, రావుగారు కొంచెం సేపు ఉండమంటే ఉన్నాను. ఈరోజు ఉదయం అర్జెంటుగా పంపాల్సిన కాన్ఫిడెన్షియల్ ఫైల్ పోయింది. కీస్ నీ దగ్గరే ఉన్నాయి, అందరూ వెళ్ళాక తీసేసి ఉంటావు అంటూ నోటికొచ్చినట్టల్లా అంటున్నాడు అంటూ బావురుమంది.
ధరణి ఆమె మీద ఓదార్పుగా చేతిని వేసి, నిజం చెప్పు, అందరూ వెళ్ళిపోయాక ఏం అడిగాడో అంది. గీత మళ్ళీ గట్టిగా వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ ప్రారంభించింది. అలా ఏడవడం వల్ల ప్రయోజనం శూన్యం. ముందు జరిగిందేమిటో వివరంగా చెప్పు అంది ధరణి. నన్ను ఆయనతో గెస్ట్ హౌస్కి రమ్మన్నాడు, రానన్నాను. ఓహో, ఆలోచనగా చూసింది ధరణి. హెడ్ ఆఫీస్కి నోటు పంపిస్తాడట. రేపటి నుంచి నాకు ఉద్యోగం ఉండదు. మా అమ్మ, తమ్ముడు, నేను ఎలా బతకాలి? గీత మళ్ళీ ఏడ్చింది. భయపడకు, యూనియన్ వాళ్ళకి చెప్దాం. వద్దు, ఇలాంటి విషయాలు అందరికీ తెలియడం నాకు ఇష్టం లేదు, బాధగా చెప్పింది గీత. అయితే భరించు. అది కాదు ధరణి, మొన్న నన్ను చూసి వెళ్ళిన అమలాపురం సంబంధం వాళ్ళకి నచ్చానని కబురు పంపించారు. కానీ చాలా ఆర్థడాక్స్ మనుషులు. ఈ సంగతి వాళ్ళ దాకా వెళ్తే ఎలా అర్థం చేసుకుంటారో అంది నసుగుతూ. అయితే చెయ్యని నేరం మీద వేసుకుని ఆ శిక్షను అనుభవిస్తావా? కోపంగా అడిగింది ధరణి. ఉద్యోగం పోతే ఎలా? అది చూసే కదా ఆ సంబంధం వాళ్ళు ఒప్పుకున్నది, దిగులుగా అంది గీత. లాభం లేదు, వీడిని ఇలా వదలకూడదు. ధరణి, నువ్వేం గొడవ చేయకు, నేను మంచి మాటలతో బతిమాలుకుంటాను అంది విధిలేనట్లు గీత. ధరణి ఆశ్చర్యంగా, బతిమాలుకుంటావా? నువ్వేం తప్పు చేశావని అంది. గీత మాట్లాడలేదు. దొంగతనం నువ్వు చెయ్యలేదని, ఇదంతా అబద్ధమని అతనికి తెలుసుగా. ఏం బతిమాలుకుంటావు? ఆ ఫైల్ ఇచ్చేయమని గెస్ట్ హౌస్కి రాత్రి వస్తానని అంటావా? తీవ్రంగా అడిగింది ధరణి. అది కాదు అంటూ గీత అంతలోనే మళ్ళీ ఏడవడం ప్రారంభించింది. ధరణి దాన్ని పట్టించుకోకుండా, ఆవు పులి కథ జ్ఞాపకం వస్తుంది. పిల్లకి పాలిచ్చి వస్తానంటే నమ్మి ఆ పులి వదిలిపెట్టింది, కానీ ఈ పులి వదిలిపెట్టదు, తెలుసుకో అంది. గీత కళ్ళు తుడుచుకుని ఒక నిర్ణయానికి వచ్చినట్టు రావుగారి క్యాబిన్లోకి వెళ్ళింది. ధరణి అద్దాల తలుపులోంచి గీత బతిమాలడం, ఆయన గంభీరంగా కళ్ళజోడు సవరించుకుంటూ ఏదో అనడం కనిపిస్తూనే ఉంది. ఆమె ఆలోచనలు రకరకాలుగా సాగాయి. ఏమిటి ఆడదాని బతుకు? ఆడదై పుట్టినందుకు ఇలా ప్రతి వాడికి లొంగాల్సిందేనా? గీత చేసిన తప్పేమిటి? ఆయనతో వెళ్ళడానికి ఒప్పుకోకపోవడమేనా? అందుక ఇంతలా క్షమాపణలు చెప్పించుకుంటున్నాడు. చెయ్యని తప్పుకి శిక్షిస్తున్నాడు. ఇటువంటి పరిస్థితులు సెక్షన్లోని మిగతా మగాళ్ళకి రావు, ఆడవాళ్ళకే వస్తూ ఉంటాయి. ఇన్హ్యూమన్. ఒక్క మగాడు కూడా లేచి ఇదంతా ఏమిటి, ఆడదాన్ని ఇలా ఏడిపించడానికి నీకు హక్కు ఎవరిచ్చారు అని అడగడానికి ఏమిటి? అయినా ఆడది తనకు జరుగుతున్న అన్యాయాన్ని మగాడికి తోడు లేకుండా ప్రతిఘటించలేదా? ఇంకో మగాడి సహాయం దేనికి? మా ఇంట్లో ఫ్యూజ్ పోయింది, మీ ఇంట్లో మగాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఆడది అడిగినంతకాలం ఈ మేల్ యుగోయిజం ఇలాగే ఏడుస్తుంది. దీనికి విరుగుడు ఏమిటో అనుకుంది. అంతలో క్యాబిన్ తలుపు చప్పుడైంది. ముఖం తుడుచుకుంటూ బయటికి వచ్చిన గీతని ఏమైంది అన్నట్లు కళ్ళతోనే అడిగింది. గీత కూడా కళ్ళతోనే అంతా సర్దుకుంది అన్నట్లు జవాబిచ్చింది. ఏం సర్దుకుంది? నువ్వు అతనితో వెళ్ళడానికి ఒప్పుకున్నావా, లేక అతని ఈగో సాటిస్ఫై అయ్యి అతనే వదిలిపెట్టేశాడా అని ధరణి అడగదలుచుకోలేదు. కొన్ని చేదు నిజాల్ని, షుగర్ కోటింగ్ మాటను దాగి ఉండటమే మంచిది. ఉద్యోగం లేకపోతే వివాహం జరగదు అన్న భయం గీతది. యూనియన్ వాళ్ళు వెళ్ళి గొడవ చేస్తే ఎక్కడ పరుగు పోతుందో అన్న భయం గీతది. అలా అని ఒకసారి శీలం పోతే ఏమవుతుందిలే అనుకోలేని నైతికం గీతది. అందుకే ఈ ఘర్షణ. నిజంగా ఇదంతా ఘర్షణేనా, లేక అధైర్యానికి పెట్టుకున్న ముద్దు పేరాది? లక్షలాది మామూలు ఆడపిల్లలకి గీత ఓ ప్రతినిధి మాత్రమే. నేను నచ్చానా అంటూ ఇండైరెక్ట్గా పెళ్లి చూపుల్లో ప్రతి వాడిని యాచిస్తూ అతని ఎదురుగా తనని ప్రదర్శించుకుంటుంది. నచ్చితే పొంగిపోతుంది. అదే మరొకడు బజార్లో నచ్చావు అంటే కృంగిపోతుంది. పొంగిపోవడానికి కృంగిపోవడానికి తేడా ఓ పసుపుతాడు. పై రెండు విధానాల్లోనూ ఆమె పొట్ట పోషించుకుంటోంది. పెళ్లి పేరిట సరే అన్నవాడికి కట్నం రూపంలో ముట్టజెప్పడానికి కష్టపడి సంపాదించి కూడబెడుతోంది. తను పుట్టడం, పెరగడం, బతకడం అన్నీ ఓ మగవాడి కోసమే అన్న ఆలోచనని ఆమె బలపరుస్తుంది. ఆ అభిప్రాయాన్ని ఆమె గాఢంగా నమ్ముతోంది. ఎంతమంది గీతలు వారి గీతలు మార్చేది, పేర్చేది పురుష పొంగవులే. దీర్ఘంగా నిట్టూర్చింది ధరణి. ఆ రోజంతా రావు మొహంలో విజయదరహాసం ఆమె గమనించింది. సాయంత్రం బస్టాప్లో నిలబడి ఉండగా కమలొచ్చి, నీతో మాట్లాడాలి పదా అంటూ ఎదురుగుండా ఉన్న రెస్టారెంట్కి తీసుకెళ్ళింది. కమల బాగా తెలుపు, ఒడ్డు పొడుగు సమానంగా ఉండి ఆరోగ్యంగా అందంగా కనిపిస్తుంది. అలంకరణ కూడా అందుకు తగ్గట్లుగా చేసుకుంటుంది. జుట్టుని రకరకాలుగా కొప్పు వేసుకుని సైడ్కి ఓ గులాబీ పెట్టుకుంటుంది. జరీ అంచు చీరలు కట్టుకుని హుందాగా కనిపిస్తుంది.
ఈరోజు మాత్రం ఆమె ముఖం పాలిపోయి ఉంది. కళ్ళ కింద నిద్రలేమిని సూచిస్తూ నల్లగా చారికలున్నాయి. ధరణి సంభాషణ ప్రారంభిస్తూ, అలా ఉన్నావే, ఒంట్లో బాగుండడం లేదా అంది. కమల విరక్తిగా, ఇంకెలా ఉంటాను? ఆ మనిషికి తన జపాలు తపాలు తప్ప యువత ఇంకో ప్రాణం ఉందని, దాని అవసరాలు పట్టించుకోవాలనే ధ్యాస ఉంటే కదా అంది. కమల భర్త విశ్వనాథం గురించి బాధపడటం సర్వసాధారణం కాబట్టి ధరణి నవ్వి ఊరుకుంది. ఏమైనా అంటే పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, మనం వాళ్ళ ముందు శృంగారం జరపాలా అంటారు. ఇంత మేము మడికట్టుకుని కూర్చున్నా రాజేష్కి తెలిసేవి తెలుస్తూనే ఉన్నాయి అంది. ధరణి ఆశ్చర్యంగా, రాజేష్కా ఏం తెలుస్తున్నాయి అంది. వాడి పుస్తకాల్లో కట్ చేసి దాచుకున్న అమ్మాయి ఫోటోలు దొరికాయి. గొంతు తగ్గించి రహస్యంగా అంది కమల. ధరణి నవ్వేసి, వాడికి 15 వచ్చాయి కదూ, ఇలాంటివన్నీ పెద్దగా పట్టించుకొని అవసరం లేదు. అంటే అది ప్రకృతి సహజమేనని నీ ఉద్దేశం కదూ, అందులో సందేహం ఏముంది? మరి ఈయన అని నిట్టూర్చింది కమల. సర్వర్ రాగానే కాఫీ ఆర్డర్ చేసి, మీ వారికి స్నేహితులు ఎవరు లేరా అడిగింది ధరణి. స్నేహితులా? అసలు మాట్లాడడానికి ఈయనకి టైం ఉంటేగా అంది ధరణి కోపంగా కమల. మీ అత్తగారికి చిన్నప్పుడే భర్త పోయాడా? అప్పటి నుంచి ఆవిడ నోములు వ్రతాలతో పాటు పొద్దుపుచ్చుతూ ఈయన్ని పెంచిందా? సీరియస్గా అడిగింది ధరణి. తలూపింది కమల. ఆవిడ పెంపకం వల్ల ఈయన ఇలా తయారయ్యారనా నీ ఉద్దేశం? అవును అని. ఈయన దూరపు బంధువు వరసకి మామయ్య ఒక ఆయన వచ్చాడింటికి అంది. ఆయన గురించి మనకెందుకులే, మనకు కావాల్సింది మీ ఆయన గురించి కదా అంది ధరణి కాఫీ కప్ అందుకుంటూ. ఇప్పుడు నేను చెప్పబోతున్న ప్రాబ్లం ఆ ముసలాయన వల్లే వచ్చింది అంది కమల. ధరణి వింతగా చూసింది. ఆయన ఏలూరులో లెక్చరర్, 2 ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసేశారు. ఈ మధ్యన వాల్యుయేషన్ కని ఆయన మన ఊరు వచ్చారు, మా ఇంట్లోనే దిగారు అని కమల ఆగి కాఫీ తాగడం పూర్తి చేసింది. ఆమె సమస్య ఏమిటో ధరణికి కాస్త అర్థమైంది. తండ్రితో సమానం కదా అని చనువుగా మాట్లాడాను. కాఫీ ఇస్తుంటే చెయ్యి నొక్కితే నాదే పొరపాటు అనుకున్నాను. నిన్న రాత్రి స్నానం చేసి నేను బట్టలు మార్చుకుంటూ ఉంటే కిటికీ రెక్కలు తొలగించి చూస్తూ నా గంటపడ్డారు. పెద్ద మనిషి ఇలాంటి పని చేస్తున్నాడంటే ఎవరు నమ్ముతారు చెప్పు? చెప్పుకోలేక నాలో నేనే మదన పడుతున్నాను అంది బాధగా. ఎవరితోనో చెప్పుకోవడం ఎందుకు, నువ్వే నిలదీసి అడుగు గట్టిగా అంది ధరణి. మా ఆయన అందుకు ఒప్పుకోలేదు అంది కమల. ఓ, మీ ఆయనకి కూడా తెలిసిందా? మరింకే ఆయన్నే అడగమను. వద్దు, ఇంటికి పెద్ద ఆయన, పరువు పోతుంది. అసలు నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా చనువుగా మాట్లాడినందుకే ఇదంతా వచ్చింది అన్నారు. షాక్ తగిలినట్లయింది ధరణికి. నువ్వంత చాతి చనువుగా ఏం మాట్లాడావు అంది. ఏమీ లేదు, ఈ మనిషి ఏమీ పట్టించుకోడని కష్టం సుఖం చెప్పుకున్నానంతే. అది ఆ మహానుభావుడికి అలా అర్థమైందన్నమాట. అవును, ఇంకో 10 రోజులు ఉంటాడట. నరకంగా ఉంది, చూపులతో తినేస్తున్నాడు. దానికి తోడు ఈయన నసొకటి. ఏమంటాడు? మా బాబాయ్ని నువ్వు కవ్వించావు, అగ్నిహోత్రం అంత పవిత్రమైనవాడు, అలాంటి పనులు చేస్తున్నాడంటే నువ్వే కారణం అని సతాయిస్తున్నాడు. కవ్వించడం అంటే? మొన్న బజార్ నుండి ఆయన స్వీట్లు పువ్వులు తెస్తే నవ్వుతూ తీసుకున్నానట, అదే కవ్వించడం అంటారు. ధరణి మౌనంగా కూర్చుని ఆలోచించసాగింది. మగాడు స్త్రీ కోసం రకరకాలుగా ట్రై చేస్తూనే ఉంటాడు. పడితే పడుతుంది, కాదంటే ఫలానా రోజున నాకు కాఫీ ఎందుకు ఇచ్చావు, నేను తీసుకొచ్చిన మిరపకాయ బజ్జీలు ఎందుకు తీసుకున్నావు అని ఆమెనే తప్పుపడతాడు. అలాంటివి ఇష్టం లేకపోతే మగవాడి మనసులో భావాన్ని గ్రహించి తన నిరాకరణని అన్యాపదేశంగా సూచిస్తూ స్త్రీ ఏదో ఒకటి అనాలని మగవాడి ఉద్దేశమా? మౌనాన్ని అంగీకారంగా భావిస్తాడని ప్రతి పురుషుడు స్త్రీ ఎలా ప్రవర్తించాలి? తోడబుట్టిన అన్నదమ్ములతో, తండ్రితో, భర్తతో తప్ప ఎవరితోనూ మాట్లాడకూడదా? నువ్వు పూర్తిగా నిషిద్ధమా? తాలిబాన్కి మనకి తేడా ఏమిటి? బురకా ఘోష తప్ప. ఇంకో మాట కూడా అన్నారు, చెప్పాలంటే సిగ్గుతో ప్రాణం పోతోంది కన్నీళ్లతో అంది కమల వాళ్ళ ఆయన గురించి. ఏమన్నాడు? నీకు అసలే సెక్స్ పిచ్చి, అందుకే ఆయన్ని కవ్వించావు అంటున్నారు. నాకు 17వ ఏట పెళ్ళయింది, 18కి రాజేష్ పుట్టాడు, మరో 4 ఏళ్లకి డాలీ పుట్టింది. నాకు ఇప్పుడు 33 నిండాయి. ఏమీ తెలియని వయసులో ఏం అనుభవించానో ఏమిటో కానీ ఇప్పుడు అన్నీ తెలిసి కావాలనుకోవడం, అది కట్టుకున్న భర్తను నోరు విరిచి అడగడం తప్ప. అందుకు నన్ను బరితెగించిన దానిలా చూడాలా? ఇంత అసహ్యంగా మాట్లాడాలా? కమల ఉబికి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ అంది. కమలది ఎంత నిస్సహాయమైన పరిస్థితి ధరణికి అర్థమైంది. తన లోపం ఏమిటో విశ్వనాథానికి ఎవరూ చెప్పక్కర్లేదు, అతనికే తెలుసు.
అతని బాబాయ్ ప్రవర్తన వల్ల అతనికి బుద్ధి రావాల్సిందే. కానీ అందుకు విరుద్ధంగా కమలని బ్లేమ్ చేయడానికి విషయం దొరికినట్లయింది. మనిషి ఎంత కన్వీనియంట్గా తన లోపాన్ని అవతల వ్యక్తి మీదకు తోసేస్తాడో కదా అని బాధగా అనుకుంది ధరణి. నాకైతే చచ్చిపోవాలనిపిస్తోంది ధరణి, విరక్తిగా అంది కమల. మళ్ళీ ఆలోచనలు. ఇటువంటప్పుడు చచ్చిపోవడం విడిపోవడం అన్న 2 మార్గాలు కనిపిస్తాయి స్త్రీకి. వారి వారి ధైర్యాన్ని బట్టి ఒక మార్గాన్ని ఎంచుకుంటారు. వ్యక్తిత్వం అనే మాటకి అర్థం పూర్తిగా తెలిసిన వాళ్ళైతే తమకేది ఎక్కువ సంతోషంగా ఉంటుందో ఆ దారి ఎంచుకుంటారు. కానీ చాలామంది మాత్రం రాజీ పడి అలాగే బతికేస్తూ ఉంటారు. నిరంతరం ఘర్షణకి వేదనకి అలవాటు పడిపోతారు. చచ్చిపోవడం మాత్రం ఏ సమస్యకి పరిష్కారం కాదు, దృఢంగా అంది ధరణి. నాకు తెలుసు, కానీ నానాటికి బతుకంటే ఇంట్రెస్ట్ పోతోంది అంది కమల. విన్నారు కదండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.